పెండింగ్ చలాన్ల పేమెంట్కు వాహనదారులు ఆసక్తి చూపడం లేదు. 14 రోజుల్లో 32% పేమెంట్ చలానాలు కట్టారు వాహనదారులు. బంపర్ ఆఫర్ ఇచ్చినా పేమెంట్ చేయడానికి వాహనదారులు ముందుకు రావడం లేదు. 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే 1,14,00,000 మాత్రమే క్లియర్ అయ్యాయి. గతంలో 45 రోజుల్లో 60% చలాన్లు క్లియర్ చేయడంతో 200 కోట్లు వచ్చాయి. జిల్లా గ్రామాల్లో పెండింగ్ చలాన్ పేమెంట్స్ తగ్గినట్లు గుర్తించారు అధికారులు. ఇవాల్తో రాయితీ పెండింగ్ చలాన్ల పేమెంట్స్ కు గడువు ముగియనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, పెండింగ్ చలాన్ల పేమెంట్ కు వాహనదారులు ఆసక్తి చూపడం లేదు. 14 రోజుల్లో 32% పేమెంట్ చలానాలు కట్టారు వాహనదారులు. బంపర్ ఆఫర్ ఇచ్చినా పేమెంట్ చేయడానికి వాహనదారులు ముందుకు రావడం లేదు. 3,59,00,000 పెండింగ్ చలాన్లు ఉంటే 1,14,00,000 మాత్రమే క్లియర్ అయ్యాయి. గతంలో 45 రోజుల్లో 60% చలాన్లు క్లియర్ చేయడంతో 200 కోట్లు వచ్చాయి. జిల్లా గ్రామాల్లో పెండింగ్ చలాన్ల పేమెంట్స్ తగ్గినట్లు గుర్తించారు అధికారులు. ఇవాల్టితో రాయితీ పెండింగ్ చలాన్ల పేమెంట్స్ కు గడువు ముగియనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, శ్రవంతి, ఈ రోజుతోటి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు ఇటు గవర్నమెంట్ పోలీసులు కల్పించిన డిస్కౌంట్ ఆఫర్ అనేది ఈ రోజుతో ముగియనుంది. కానీ జనాల నుంచి మాత్రం పూర్తిగా రెస్పాండ్ రావట్లేదు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,59,00,000 పెండింగ్ చలాన్స్ ఉంటే దీనిలో ఇప్పటి వరకు అంటే లాస్ట్ మంత్ డిసెంబర్ 26 నుంచి ఈ రోజు వరకు ఈ ఆఫర్ ఇచ్చారు. 15 డేస్ పాటు ఈ ఆఫర్ ఉంటుంది. కానీ లాస్ట్ 14 డేస్ వరకు అంటే నిన్న మిడ్ నైట్ వరకు ఇప్పటి వరకు క్లియర్ అయిన చలాన్లు మాత్రం కేవలం 1,14,00,000. అంటే దీనిలో మొత్తంలో ఇది కేవలం 32%. అంటే 3,59,00,000లో కేవలం 1,14,00,000 చలాన్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. దీంతో గవర్నమెంట్కి 100,50,00,000 ఆదాయం ఇప్పటి వరకు వచ్చింది. కానీ గవర్నమెంట్ ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం ఆఫర్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారీగా ఈ చలాన్లు అనేది క్లియరెన్స్ ఎవరు చేసుకోవట్లేదు. పెండింగ్ చలాన్స్ అనేవి భారీగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఆఫర్ వస్తుందిలే కట్టేద్దాంలే అన్న మూమెంట్లో జనాలు ఉన్నారు. ఇది వాలంటీర్గా ఎవ్వరు వెళ్ళి కట్టట్లేదు కాబట్టి పెండింగ్ చలాన్స్ భారీగా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ఆఫర్ ఇస్తే, ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈసారి బెటర్ ఆఫర్ ఇచ్చారు. ఇటు బైక్స్కి వచ్చేసి 2 వీలర్స్కి వచ్చేసి 80% డిస్కౌంట్, ఇటు ఆటోలు ప్లస్ కార్లకు వచ్చేసి 6%, 60%, హెవీ వెహికల్స్కి వచ్చేసి 50% డిస్కౌంట్. లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వచ్చారు. కాబట్టి ఈసారి ఎక్స్ట్రా మనీ కూడా వస్తుంది అనుకున్నారు. కానీ ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. లాస్ట్ టైం 45 డేస్ పాటు ఈ ఆఫర్ ఉంటే 200 కోట్లు అప్పుడు వసూలైంది. కానీ ఈసారి మాత్రం కేవలం 100 కోట్లు మాత్రమే వసూలైంది. దీనికి ముఖ్యంగా కారణాలు ఏమున్నాయంటే జనాలు తర్వాత కట్టుకుందాంలే అనే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటేమో నెక్స్ట్ ఈ ఇచ్చిన ఆఫర్ను 15 డేస్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తారేమో అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొందరేమో మన బండి పైన ఉన్న చలాన్ ఉండనులే, ఎవరు చూస్తారు, పోలీసు వాళ్ళు వచ్చి ఏమన్నా ఆపుతారా, ఆపినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడెందుకు కట్టడం అన్న ధోరణిలో ఇంకొంతమంది ఉన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా వరకు పెండింగ్ చలాన్స్ అలాగే ఉంటున్నాయి. వాళ్ళు ముందుకు వచ్చి కట్టడం లేదు. ఎందుకంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నోళ్ళు అక్కడి నుంచి మండల కేంద్రం వరకు వెళ్తారు. వాళ్ళ వెహికల్స్, బైక్స్ కానీ ఇతర వెహికల్స్ మీద మండల కేంద్రం వరకే పోతారు. ఇక మన ఊర్లోకి వచ్చి పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు కట్టడం ఎందుకనే ధోరణిలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇక హైదరాబాద్ పరిధి చూసుకున్నట్లయితే హైదరాబాద్, ఇటు సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఎక్కువ మొత్తంలో వసూలయ్యాయి. మొత్తం కట్టిన చలాన్లలో 57% ఇవే ఉన్నాయి. కానీ ఓల్డ్ సిటీ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు అసలు ఎవరు కూడా ఈ పెండింగ్ చలాన్లను అసలు పేమెంట్ చేయట్లేదు. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ మనం ఎట్లుంటుందో చూసుకోవచ్చు. వాళ్ళు ట్రాఫిక్ పోలీసులను లెక్క చేయరు, అలాగే ట్రాఫిక్ రూల్స్ లెక్క చేయరు, ట్రాఫిక్ వయలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అట్లాంటి ప్లేసెస్లో ఇప్పుడు ఆఫర్ వచ్చినా, ఎందుకంటే ఆయా ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో, సౌత్ జోన్ ఏరియాలో ఎక్కువగా ఈ సీసీ కెమెరాల ద్వారా ఇటు కంట్రోల్ రూమ్ నుంచి అటు జనరేట్ చేసిన చలాన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిని మాత్రం వాళ్ళు లెక్క చేయకుండా ఇప్పుడు ఇంత డిస్కౌంట్ వచ్చినా కూడా వాళ్ళు అస్సలు కట్టట్లేదని ఇటు పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు 100 కోట్లు వచ్చాయి. సో ఈరోజు నైట్ వరకు ఇంకొంత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు చివరి రోజు కాబట్టి ఈరోజు జనాలు వచ్చి పే చేయాలని చెప్తున్నారు. ఇటు ఆన్లైన్లో పే చేసే అవకాశం ఇచ్చాం, అటు మీ సేవలో పే చేసే అవకాశం ఇచ్చాం, లేకపోతే డైరెక్ట్గా ఇటు కంట్రోల్ రూమ్ల దగ్గర ఏర్పాటు చేసిన ఇటు వాళ్ళ అవుట్లెట్స్ దగ్గర కూడా వచ్చి పే చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే 45 డేస్ ఇచ్చిన దాంట్లో టోటల్ చలాన్లలో 62% అప్పుడు పే చేశారు. కానీ ఈసారి మాత్రం ఇప్పటి వరకు కేవలం 32% వీళ్ళు ఇప్పటి వరకు జనాలు అయితే పే చేశారు. దీనిలో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి ముందుకు రావట్లేదని పోలీసులు చెప్తున్నారు. సో ఈరోజు ఒకవేళ ఆఫర్ను యూజ్ చేసుకోకుంటే రేపటి నుంచి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పెంచుతాం. రోడ్ల మీద ఎక్కడిదక్కడ టీమ్స్ ఫామ్ చేసి వచ్చిన వెహికల్స్ ప్రతి
ప్రతిదాన్ని ఆపి చెక్ చేస్తాం. ఒకవేళ చలాన్స్ అలాగే పెండింగ్గా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి అక్కడనే స్పాట్ పేమెంట్ కట్టేలా చూస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే వాటి సీజ్ కూడా చేస్తామని పోలీసులు చెప్తున్నారు. శ్రవంతి.